కోటి కుంకుమార్చన ప్రోగ్రాంని సత్యసాయి నిగమం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాదు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. కూర్చోలేని వాళ్ళ కోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిపిస్తున్నారు. మీరు ఈరోజు 9 బ్యాచ్కి నేను వెళ్ళొచ్చాను. చాలా ప్లాన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కాశీ నుంచి వచ్చిన పీఠాధిపతి చేతుల మీదుగా మా అందరికీ డబ్బులను ఇచ్చారు. రేపు గాజులను, మూడో రోజు సోమవారం రోజు అందరికీ ఆడబడుచులకు చీరలను వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు మనకందరికి అందిస్తున్నారు. మన మంచి విషయాలను చెప్పే అనంతలక్ష్మి గారు దీనిలో ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ప్రవచనాలు అందజేస్తున్నారు. భక్తి టీవీలో వాటన్నిటిలో చెప్పే అమ్మ మన అనంతలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ దీవెనలు అందజేస్తున్నారు. లలిత సహస్రనామాన్ని 9 సార్లు, ఒక బ్యాచ్లో 9 సార్లు కుంకుమ పూజ చేయటం. ఇలా 9 నుంచి 1 o'clock వరకు ఒకటి, 2:30 నుంచి 5 o'clock వరకు, 1 వరకు అయిపోయిన వాళ్ళు లంచ్, ఈవినింగు 3 ట్రిప్పులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉపయోగించుకోని వాళ్ళు రేపు ఎల్లుండు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని, మీకు ఈ విషయాలు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా సరే ఈ అవకాశాన్ని తెలియని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మీరు ఈ వీడియో కనుక షేర్ చేస్తే తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈరోజు ముఖ్య అతిథిగా మన కేంద్ర మంత్రి అయిన దత్తాత్రేయ గారు హాజరయ్యారు. ఇంకా మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా బాగా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.